నమస్తే అండి. ఏదైతే మన మైషవర్గం నియోజకవర్గంలో మంకాల్ 1లో మన రీఅలాట్మెంట్ అయ్యిందో మొన్న రీసెంట్లో ఆ 702 మొత్తం లబ్ధిదారులు అండి. దాంట్లో నుంచి 162 మందిని ఆ పేర్లను అనేది పక్కన పెట్టడం జరిగింది. ఆ చిన్న చిన్న కారణాల వల్ల. అదే విషయం పైన ఈరోజు మన గౌరవనీయులైన కేఎల్ఆర్ సార్ దగ్గరికి రావడం జరిగింది. సార్కి మాకున్న అందరికున్న బాధలు అయితే సార్కి చెప్పడం జరిగింది. సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించి ఈ సమస్యని అతి తొందరలోనే తీరుసని అయితే చెప్పడం జరిగింది. కంపల్సరీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకి కంపల్సరీ డబుల్ బెడ్రూమ్ వచ్చేలాగా చేస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలని అన్నీ కూడా సార్ ఒకసారి క్రాస్ చెక్ చేయడం కూడా జరిగింది. అతి తొందరలోనే అంటే ఈ 10 days లోపల ఈ ప్రాబ్లం అనేది షార్ట్అవుట్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇప్పిస్తని మన గౌరవనీయులైన మన కేఎల్ఆర్ సార్ గారైతే మనకి ఓ మాట ఇవ్వడం అయితే జరిగిందండి. లేడీస్ నా పేరు మురళి. ప్రస్తుతం మేము కేఎల్ఆర్ గారి ఇంటి దగ్గరికి వచ్చాము. మేము మహంకాళ్ 1 నుంచి వచ్చామండి. మేము మహంకాళ్ 1లో మాకు 702 మందికి గత ప్రభుత్వం మాకు ఇల్లు పట్టాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం రీఎంక్వైరీ అని అదని ఇదని చెప్పి ఇప్పుడున్నటువంటి వారు అధికారులు 162 మందికి పట్టాలు క్యాన్సిల్ చేశారు. ఆ విషయం గురించి కేఎల్ఆర్ గారి సార్తో మేము మాట్లాడాము. సార్ చాలా మాకు అనుకూలంగా స్పందించారు. మన యొక్క సమస్యను త్వరలో 10-15 రోజుల్లోనే మళ్ళీ రీఎంక్వైరీ చేయించి ఇంటెలిజెన్స్ వారి ద్వారాగా రీఎంక్వైరీ చేయించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అందుని బట్టి మనందరి తరఫున కేఎల్ఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదే విషయమై మొన్న మంగళవారం నాడు కూడా దివ్య మేడం గారు కలిసాము. ప్రజావాణిలో దివ్య మేడం గారు కూడా సేమ్ ఇదే మాట చెప్పారు. అందరికీ ఇళ్ళు వస్తాయి, పట్టాలు ఉన్న వారందరికీ కూడా తప్పనిసరిగా ఇళ్ళు వస్తాయి, ఎవరు కంగారు పడకండి అని చెప్పారు. ఈ విషయాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాము. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పేదల పట్ల న్యాయం జరుగుతుందని మేమందరం ఆశపడుతున్నాం. ఆ ఆశని త్వరలో నిరూపించుకుంటారని కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కేఎల్ఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మంకాళ్ 1లో మమ్మల్ని ఎంక్వైరీ చేసి 162 మందిని మరి ఆపి ఉన్నారు. కానీ ఆపిన దాన్ని బట్టి మేమందరం సార్ కాడికి రావడం జరిగింది. సార్ అయితే మరి కేఎల్ఆర్ సార్ గారు మాకు మంచిగానే అనుకూలంగా మాట్లాడి నేనున్న 15 తారీఖు వరకు మీ ప్రాబ్లం క్లియర్ చేస్తానని చెప్పారు. చెప్పినాక మాకు అందరికీ ధైర్యం కలిగింది. మరి కేఎల్ఆర్ సార్ గారికి ప్రత్యేకమైన మా తరపున, మా లేడీస్ తరపున, మరి బ్రదర్స్ తరపున, అందరి తరపున కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. వచ్చినాము, మాకు ఇండ్లు ఇయ్యలేదని 2 ఏళ్ల సంది తిరుగుతున్నాము. ఎవరు ఏం చేస్తలేరు. ఇల్లు ఇచ్చినట్టు తీసుకున్నారు. మళ్ళీ ప్రాబ్లాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇస్తారని 15 రోజులు తర్వాత ఇస్తాం, మీకు మీ ఇండ్లు మీకు ఇస్తానే అని అన్నారు. నమస్కారాలు. 3 साल से बोलो अब आता जब आता बोलते 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 इंतज़ार में इतने दिन गुजर गए. अब आएंगे ना बोले तो अभी भी नहीं आ रहा. थोड़े लोगों को दे दिए, थोड़े लोगों को रुका दिए. हाँ, घर नहीं है, कुछ भी नहीं है, ज़मीन है, घर है बोले तो कैसा देख के बोलना ना. हाँ, कुछ भी नहीं है. 2-2.5 साल हो गया इंतज़ार कर रही. ऐसा कैसा होता है? ज़मीन है, घर है बोले तो कैसा. गरीब लोग हैं बोल के फिर रहे ना ये सब. एक न्यूज़ देखते जाती, मैं हमेशा न्यूज़ देखते जाती मालूम है ना. अब आता कि जब आता कि अब आती जब आती अपडेट बोल के इंतजार में इतने साल निकल गए. సార్ बोला था ना. మంకాళ్ 1లో 162 పట్టాలను చిన్న చిన్న కారణాల వల్ల పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు కేఎల్ఆర్ సార్ దగ్గరికి వచ్చాము. కేఎల్ఆర్ సార్ గారు చాలా మా మందిని చూసి స్పందించారు. 15 రోజుల్లో మీకు మీ ఇళ్ల పట్టాలు మీకు ఇచ్చే బాధ్యత నాది అని మాకు హామీ ఇచ్చారు. కేఎల్ఆర్ సార్కు ధన్యవాదాలు. మేము ఎల్లవేళలా మేము కేఎల్ఆర్ సార్కు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాము.